Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. So what do we have in our session? So we start with the quote of the day for the motivation purpose. Root words, we entered N alphabet in the alphabetical order. So best way and vocabulary and memorize chesukodaniki already we are following these classes would have grabbed enough to memorize the vocabulary. Next, phrasal expressions, exam point of view lo vocabulary, editorial vocabulary. So దాంట్లోనే phrasal verbs, idiomatic expressions ఉంటాయి. అవి దాని తర్వాత tough vocabulary, content vocabulary అంటాం అనమాట. సో ఆ vocabulary దాని parts of speech తో సహా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, editorial analysis, so related to the day, and the last but not the least, test of the day with few shortcuts will be useful for your exams. So without delaying, let's get to quote of the day. Challenges or what make life interesting and overcoming them is what makes life meaningful. So challenges అందరికీ వస్తాయా రావా? మీ ముందర ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటి? మీరు జాబ్ క్రాక్ చేసుకోవడం, మీ యొక్క ఎగ్జామ్ క్రాక్ చేయడము, జాబ్ తెచ్చుకోవడము, లేదా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే దానిని ఫేస్ చేయడము, లేదా మీ యొక్క అకాడమిక్స్ రిలేటెడ్గా ప్రాబ్లం ఉంటే అంటే ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే అవి క్రాక్, వాట్ ఎవర్ దే ఆర్, those challenges make your life definitely interesting. Without challenges, so life is just tasteless. సో అసలు టేస్ట్ లేకపోకుండా ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే ఛాలెంజెస్ వస్తాయో అవి ఉంటేనే లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అవి ఓవర్కమ్ చేస్తేనే లైఫ్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. అంటే వన్స్ యూ జస్ట్ లుక్ బ్యాక్, సో ఒక్కసారి చూడండి ఇన్ని ఛాలెంజెస్ నేను చేసేసి వచ్చాను, ఎస్ ఐ డిడ్ సంథింగ్ అనేటటువంటి ఒక ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది, అవునా కదా? సో దట్ మేక్స్ లైఫ్ మీనింగ్ఫుల్. నెక్స్ట్, ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్, అటెండ్ టు, అట్రిబ్యూట్ ఏ టు బి. వాట్ డస్ దట్ మీన్? అటెండ్ టు ఈజ్ నథింగ్ బట్ to take care of the needs of someone. So like Mr. Bakshi is attending to his ailing father. Attending to his అంటే ఇక్కడ అటెండెన్స్ రిలేటెడ్ కాదండి. సో ఏదైనా ఒకరికి బాగలేకపోతే కన్నా వాళ్ళకి సర్వ్ చేసే విధంగా ఉన్నా కూడా అటెండ్ టు అని చెప్పి యూస్ చేస్తాం. అటెండింగ్ డైరెక్ట్గా, సో హీ ఈజ్ అటెండింగ్ ద క్లాస్, దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ టాస్క్. సో పొరపాటున హీ ఈజ్ అటెండింగ్ టు ద క్లాస్ అన్నావు అనుకో, క్లాస్కి అతను సర్వ్ చేస్తున్నాడు అనే మీనింగ్ వస్తే చాలా జాగ్రత్త, బీ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్, అట్రిబ్యూట్ ఏ టు బి అంటే కన్నా లైక్ సంథింగ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ సంథింగ్. అంటే ఏంటి, లైక్ ఏదైనా ఒక వ్యక్తి చేసినటువంటి దానికి ఆ యొక్క వర్క్కి అతనికి అట్రిబ్యూట్ చేయడం అనమాట. హీ అట్రిబ్యూట్స్ ద సక్సెస్ ఆఫ్ ద బిజినెస్ టు హిజ్ వైఫ్. అర్థమవుతుందా? సో తన బిజినెస్ యొక్క సక్సెస్ని అతను ఎవరికి అట్రిబ్యూట్ చేస్తున్నా, అట్రిబ్యూటింగ్ టు హిజ్ వైఫ్, ఆ విధంగా యూజ్ చేయాలి. అట్రిబ్యూట్స్ ద సక్సెస్ ఆఫ్ ద బిజినెస్ ఫ్రమ్ హిజ్ వైఫ్, విత్ హిజ్ వైఫ్, బై హిజ్ వైఫ్ మీనింగ్లెస్ అవుతాయి. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్, రూట్ వర్డ్స్, ఆమ్ని ప్రజెంట్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాము. ఆమ్ని ప్రజెంట్ అంటే ఆమ్నిషియంట్, ఆమ్ని ప్రజెంట్, ఆమ్ని పొటెంట్. సో ఇవన్నీ ఏంటి బాబా అంటే లైక్ ఆమ్ని మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వము తెలుగులో అయితే. ఆమ్నిపొటెంట్, పొటెంట్ స్టాండ్స్ ఫర్ పొటెన్షియల్, కెపాసిటీ, క్యాపబిలిటీ, పవర్. ఆమ్నిపొటెంట్ అంటే సర్వశక్తిమంతుడు దేవుడు, రైట్, విత్ ఆల్ ద పవర్. ఆమ్నీషియంట్, సో మ్యాగ్నిఫిసెంట్, అమ్నీషియంట్, దిస్ ఇస్ కాన్సైన్స్, సో నాలెడ్జ్ అనమాట, నోయింగ్ ఆల్ ద థింగ్స్. సర్వజ్ఞాని అంటాం కదా తెలుగులో. ఆమ్నివోరస్, ఈటింగ్ ఆల్ ఫుడ్స్. ఇంకెవరు? మనమే కదండి ఆమ్నివోరస్. అన్ని రకాల జంతువులను తింటాం, మొక్కలు తింటాం, ప్రపంచంలో ఏ వస్తువు ఏది కూడా వదిలిపెట్టాం కదా. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఆమ్నిషియంట్, ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెజెంట్ అంటే సో సర్వాంతర్యామి అనే మీనింగ్, అంటే ఎక్కడ అన్ని చోట్ల ప్రజెంట్ అని ఉంటుంది. ఆప్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్, దానికి సంబంధించి ఇది రూట్ గురించి మాట్లాడుతున్నాం. ఆప్ట్ అంటే బెస్ట్, మీనింగ్ వచ్చి ఆప్టిమల్, ద బెస్ట్ డిజైరబుల్, ద మోస్ట్ డిజైరబుల్. ఆప్టిమైజ్ చేయడం అంటే కన్నా బెస్ట్, సో ఆప్టిమైజింగ్ ద బ్యాటరీ, సో దాని బెస్ట్ అవుట్పుట్ని తీసుకొని రావడం. ఆప్టిమమ్, ద బెస్ట్ సంథింగ్ గుడ్ బి అనే మీనింగ్తో తీసుకుంటాం అనమాట. ఆప్ట్ స్టాండ్స్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్, వొకాబులరీ ఈరోజు డెల్యూజ్ అంటే సివియర్ ఫ్లడ్, టరెంట్, డౌన్ పోర్, విపరీతమైన రైన్ఫాల్ని డెల్యూజ్ అనొచ్చు. స్వాంప్ అన్నా కూడా అలాంటి మీనింగ్. స్వాంప్డ్ వర్బ్గా యూజ్ చేస్తున్నారు. ఇనండేట్, డెల్యూజ్, ట్రెంచ్, ఫ్లడ్, సో వరదలు పారడం అనే మీనింగ్తో స్వాంప్ యూజ్ చేస్తాం. డౌన్ పోర్ అంటే కన్నా కుండపోత వర్షము అంటాం కదా. సో డౌన్ పోర్, పోయడము, కుండపోత. స్కైమేట్, a private Indian company that provides weather forecast and solutions to Indians it's a company. Next, meteorological, relating to the branch of science that deals with the phenomena of the atmosphere and events. ఇది మనకు తెలిసినది. నెక్స్ట్, bound to, fixed to, guaranteed to, very likely.
సో ఇన్సెసెంట్ కంటిన్యూస్, ఇన్సెసెంట్ అంటే కంటిన్యూస్ అప్పుడప్పుడు వస్తుంటుంది, రిమెంబర్ దిస్. కంటిన్యూస్, నాన్ స్టాప్, అన్సీజింగ్, అన్ఎండింగ్, unabating, this is a new term to you, remember. Breach, verb breached అంటే లైక్ బ్రేక్ చేయడము, రూల్స్ కావచ్చు ఏమైనా. సో ద రూల్స్ వర్ బ్రీచ్, బ్రోకెన్ అనే మీనింగ్తో వస్తుంది. బ్రేక్ త్రూ అంటే బర్స్ట్ అవ్వడము, బర్స్ట్ త్రూ, రప్చర్, స్ప్లిట్. డిస్ప్రపోర్షనేట్లీ, ప్రపోర్షనేట్ అంటే ఒక మోతాదులో, సో అనుగుణంగా అనే మీనింగ్ వస్తుంది. డిస్ప్రపోర్షనేట్లీ అంటే కంప్లీట్గా లైక్ అన్డ్యూలీ, ఎక్సెసివ్, విపరీతంగా అంటే ఒక మోతాదు లేకోకుండా, లిమిట్ లేకుండా. మరూన్, స్ట్రాండ్, లీవ్ ఐసోలేటెడ్, లీవ్ బిహైండ్, అబాండన్ చేయడమే మరూన్. నెక్స్ట్ టర్మాయిల్ మీన్స్ కన్ఫ్యూషన్ అండి యాక్చువల్గా అయితే. టర్మాయిల్, డిజార్డర్, టర్బ్యులెన్స్, సో ట్రబుల్. క్యావ్స్, ఇది కూడా అప్పుడప్పుడు ఆర్టికల్స్లో వస్తుంటుంది, క్యావ్స్. చావ్స్ అని చెప్పకండి, క్యావ్స్ అంటాం దాన్ని. నెక్స్ట్ మిటిగేషన్, మిటిగేట్ వర్బ్, మిటిగేషన్ నౌను. సో అలివియేషన్, సో ఇవి రెండు జనరల్గా మిటిగేట్, అలివియేట్, సో సినానిమస్గా యూజ్ చేస్తుంటారు. అంటే ఏదైనా ఒక సివియర్గా ఉండేటటువంటి దాన్ని, ఇంటెన్సిటీని తగ్గించడాన్ని మిటిగేట్ అని అంటారు. నెక్స్ట్ ప్లేగ్, లాస్ట్ క్లాస్లో చెప్పాను, ప్లేగ్ అనేది నౌన్గా యూజ్ చేస్తే ఎలుకల నుంచి వచ్చేటటువంటి వ్యాధి. అదే అలా కాకపోకుండా ప్లేగ్ని వర్బ్గా యూజ్ చేస్తే లైక్ కాజ్ సఫరింగ్ టు, ట్రబ్లింగ్ సమ్వన్, టార్మెంటింగ్, టార్చరింగ్, బిసెటింగ్, ఇలాంటి మీనింగ్స్ తీసుకొచ్చి దిస్ ఇస్ అ న్యూ టర్మ్ టు యూ, రిమెంబర్. నెక్స్ట్ స్టార్మ్ వాటర్, ఇనండేటెడ్, ఫ్లడ్ వాటర్ ప్రొడ్యూస్డ్ బై హెవీ రైన్ఫాల్, స్టార్మ్ వాటర్. ఎంక్రోచ్మెంట్, ఇంట్రూషన్, లైక్ సో అంటే ఒకరికి ఇష్టం లేకుండా చొరబడ్డాన్ని ఎంక్రోచ్మెంట్, ఇంట్రూషన్, ఇంట్రూడర్ పర్సన్, ఇన్వేడర్, ఇన్వేషన్, ట్రెస్పాస్, వయలేషన్. సో ఆ పర్టికులర్ లిమిట్స్ని క్రాస్ చేసేటటువంటి మీనింగ్ వస్తుంది. ఎక్సాసర్బేట్, ఇది కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది ఎగ్జామ్లో. సో ఎక్సాసర్బేట్ అంటే ఏదైనా ఒకటి ఇంటెన్సిఫై చేయడం. అలివియేట్, మిటిగేట్, అగ్రవేటు వచ్చింది కదా, అగ్రవేట్, ఎక్సాసర్బేట్, ఇంటెన్సిఫై చేయడం, ఎక్కువ చేయడం. వర్సన్ అంటే కండిషన్ ఇంకా ఘోరంగా తయారు చేయడం. ఇనండేషన్ అంటే నథింగ్ బట్ ఫ్లడింగ్, ఫ్లడ్ వాటర్, కవరింగ్ విత్ ఫ్లడ్ వాటర్ అనే మీనింగ్ ఇస్తుంది. డికేడ్ అంటే తెలుసు, సెంచరీ అంటే 100 years, డికేడ్ అంటే 10 years. యాంటిక్వేటెడ్, యాంటిక్విటీ, సో దిస్ వర్డ్ వుడ్ బి ఫెమిలియర్ టు ఫ్యూ పీపుల్. లైక్ యాంటిక్విటీ అంటే చాలా ఓల్డ్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. దాన్ని ఒకవేళ యాంటిక్వేటెడ్ అనే మీనింగ్తో యూజ్ చేస్తారు. ఓల్డ్ ఫ్యాషన్, అబ్సొల్యూట్, నాట్ ఇన్ యూజ్ రైట్ నౌ అనే మీనింగ్తో యూజ్ చేస్తారు. నెక్స్ట్ సివరేజ్ ఈస్ నథింగ్ బట్ సివేజ్, వేస్ట్ వాటర్, ఫౌల్, సో వేస్టేజ్ అనమాట. సో దుర్గంధాన్ని ఇచ్చేటటువంటి మ్యాటర్, సో పదార్థాలన్నీ కూడా సివరేజ్ అని అనొచ్చు. బిసైడ్స్, సో బిసైడ్ వేరే, బిసైడ్స్ వేరే. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు అనే మీనింగ్ వస్తుంది. ప్లే ఎ రోల్ ఆర్ పాడ్ ఎ రోల్ అంటే కంట్రిబ్యూట్ చేయడము లేదా ఒక దాంట్లో నిమగ్నం కావడం, ఒక దాంట్లో తమ యొక్క రోల్ని వేయడం అనమాట. మిటిగేట్ ఇంతకు ముందే వచ్చింది, మిటిగేషన్ నౌన్, మిటిగేట్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ ఫ్రేజ్. సో అంటే కన్సిడర్ చేయడము. ఐ విల్ టేక్ ఇన్ టు అకౌంట్, ఐ విల్ టేక్ యువర్ మ్యాటర్ ఇన్ టు అకౌంట్. సో దాని మీనింగ్ సో అంటే కన్సిడర్ చేయడము, లైక్ నోట్ చేసుకోవడం, పే రిగార్డ్ టు, బేర్ ఇన్ మైండ్ అని మీనింగ్. నెక్స్ట్ హైడ్రోజియాలజీ, జియాలజీ వేరే, హైడ్రో వేరే. హైడ్రో స్టాండ్స్ ఫర్ వాటర్ అండి. సో జియాలజీ, ద స్టడీ ఆఫ్ గ్రౌండ్ వాటర్, ద స్టడీ ఆఫ్ ద మూవ్మెంట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద క్రస్ట్ ఆఫ్ ఎర్త్ అండ్ అదర్ రాకీ ప్లానెటరీ బాడీస్ ఇస్ కాల్డ్ as హైడ్రోజియాలజీ. ఏమిటి గురించి? డీలింగ్ విత్ అ డెల్యూజ్ అంటే స్టార్మ్, ఫ్లడ్, అండ్ హైదరాబాద్ ఫ్లడ్స్ తెలిసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో లాస్ట్ 20 years నుంచి రానంతటి వర్షము, నియర్లీ 24 centimeters వరకు. సో ఈ యొక్క 13th 14th పడడం జరిగింది. సో అక్కడ ఫ్లడ్స్, స్వాంప్ అంటే వరదలతో ముంచెత్తడం హైదరాబాద్ని. ద ఫోకస్ ఈజ్ ఆన్ ద ఇన్ఎడిక్వెన్సీ ఆఫ్ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఇన్ఎడిక్వెన్సీ క్లియర్గా కనబడిచ్చేటటువంటి అవకాశం ఉంది, అంటే క్లియర్గా కనబడిస్తూ ఉంది. సో ఆ విధంగా ఫ్లడ్స్ రావడానికి కారణము, దాంట్లో ఇబ్బంది కలిగించినది ఈ ఇన్ఎడిక్వెన్సీ అని చెప్పొచ్చు. ద డీప్ మాన్సూన్ డిప్రెషన్ ఓవర్ ద వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ విచ్ వీకెండ్ యాజ్ ఇట్ moved over Telangana resulted in downpours over several districts in the state, severely affecting the city of Hyderabad as well. On October 13th, the monthly average rainfall of Hyderabad for October 103.6 mm according to SkyMet was surpassed on a single day when 192 mm of rain fell. సో ఎంత భయంకరంగా ఉందంటే మంత్లీ యావరేజ్ అయినటువంటి 103.6 mm ఎవరు స్కైమెట్ కంపెనీ చెప్పిన వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం, అలాంటిది ఒక్క రోజులోనే 192 mm
రైన్ఫాల్ పడింది అంటే మీరే లెక్కేసుకోవచ్చు ఎంత భయంకరంగా పడింది లాస్ట్ 13th అనేది. అకార్డింగ్ టు ద ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, దిస్ ఇస్ ద హైయెస్ట్ రైన్ఫాల్ ఫర్ అక్టోబర్ రికార్డ్ ఇన్ తెలంగాణస్ క్యాపిటల్ సిన్స్ 1903. 1903 నుంచి సో అంత హైయెస్ట్ రైన్ఫాల్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఇదే అని చెప్పడం జరుగుతుంది. సచ్ హై ఇంటెన్సిటీ డౌన్పోర్ ఇస్ ద షార్ట్ స్పాన్ ఈస్ బౌండ్ టు అఫెక్ట్ డెన్స్లీ పాపులేటెడ్ అర్బన్ ఏరియా అండ్ హైదరాబాద్ వాజ్ నో ఎక్సెప్షన్. సో అలాంటి హై ఇంటెన్సిటీ రైన్ఫాల్ ఏదైతే ఉందో షార్ట్ స్పాన్లో అయినా కూడా అది డెఫినెట్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా అర్బన్ ఏరియాస్ని ఖచ్చితంగా అఫెక్ట్ చేస్తుంది. లైక్ హైదరాబాద్ కూడా దానికి ఎక్సెప్షన్ ఏం కాదు. అట్లీస్ట్ 24 పీపుల్ వర్ కిల్డ్ అండ్ సెవరల్ లొకాలిటీస్ సబ్మర్జ్డ్ అండ్ ఐసోలేటెడ్ ఫాలోయింగ్ ఇన్సెసెంట్ అంటే ఏం చెప్పుకుని కంటిన్యూస్ వితౌట్ స్టాప్ నాన్ సీజన్ రైన్స్ అండ్ ద ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ ద సిటీస్ లేక్స్. సో ఇక్కడ ఇలా 24 పీపుల్ నియర్లీ చనిపోవడం జరిగింది అని చెప్పి తెలుస్తూ ఉంది. సో చాలా లొకాలిటీస్ మునిగిపోయి ఉన్నాయి, ఐసోలేట్ అయిపోయాయి తర్వాత ఈ రైన్స్ నుంచి. సో ఓవర్ఫ్లోయింగ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న లేక్స్ అనేది నిండిపోవడం వల్ల సో చాలా భారీ నష్టమే జరిగింది. అదర్ డిస్ట్రిక్ట్స్ వర్ బ్యాడ్లీ అఫెక్టెడ్ టు. ఇది స్టేట్ క్యాపిటల్ కాబట్టి వారు డిస్కసింగ్ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా చాలా అఫెక్ట్ కాబడ్డాయి. రోడ్స్ డ్యామేజ్డ్ అండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ బ్రీచ్డ్, బ్రోకెన్ అనే మీనింగ్తో తీసుకున్నాం. సో ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా విరిగిపోయాయి, పగిలిపోయాయి, బ్రేక్ అయ్యాయి. The monsoon storm that never became a cyclone has managed to cross the east and west coast of India. So monsoon storm ఏదైతే ఉందో అది సైక్లోన్ కాలేదు కానీ it managed to cross this east and west coast like Andhra and Karnataka and Maharashtra. This is rare and a rain related disaster event that is difficult to plan for. So చాలా రేర్గా జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఈవెంట్ ఇది రైన్ రిలేటెడ్ డిజాస్టర్. సో డెఫినెట్గా ఇట్స్ డిఫికల్ట్ టు ప్లాన్ ఫర్ ఫ్లడ్స్ అండ్ ప్లాన్ ఫర్ అంటే ఎవరు కూడా సిద్ధంగా లేనటువంటి సిచ్యువేషన్లో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫ్లడ్స్ అండ్ డెల్యూజెస్ లైక్ ఎనీ అదర్ డిజాస్టర్ డిస్ప్రపోర్షనేట్లీ అఫెక్ట్ ద పూర్. సో ఎవరైనా ఈ యొక్క న్యాచురల్ డిజాస్టర్స్ అయినా హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ అయినా ఏవైనా ఫైనల్గా అఫెక్ట్ చేసేది ఎవరికైనా ఉంది అంటే పూర్ పీపుల్కే అనేది జగమెరిగిన సత్యం. Disaster management agencies have managed to limit the impact of the disaster. Many of those marooned in submerged areas and flooded houses were rescued. The extent of the damage and the turmoil show a lack of preparation and disaster mitigation. So క్లియర్గా మనకు అర్థమవుతున్నది ఏంటంటే కొద్ది వరకు ఏమైనా సేవ్ చేయగలిగారేమో, రెస్క్యూ చేయగలిగారేమో, కానీ ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్, ఈ కన్ఫ్యూషను సో క్లియర్గా ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ని చూపిస్తుంది. డిజాస్టర్ మిటిగేషన్ చేయలేనితనాన్ని చూపిస్తుంది. a problem that plagues most urban centers in the country now. So కంట్రీలో చాలా అర్బన్ సెంటర్స్లో ఇలాంటి సమస్య ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు. Much of the damage was due to the overflowing of lakes. So in particular the Hussain Sagar lake in the middle of the city and the breaching of storm drain water drains. So ఈ యొక్క చాలా డ్యామేజ్ ఏమిటి నుంచి వచ్చిందబ్బా అంటే ఈ ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ లేక్స్ నుంచే వచ్చింది. పర్టికులర్గా హుస్సేన్ సాగర్ లేక్ మిడిల్ ఆఫ్ ద సిటీలో ఉండడము అది. సో కంప్లీట్గా అండ్ బ్రీచింగ్ ఆఫ్ స్టార్మ్ వాటర్ డ్రైన్స్ బ్రేక్ అయిపోవడం, వీటి వల్లనే ఎక్కువ డ్యామేజ్ కలిగింది అని చెప్పొచ్చు. కన్స్ట్రక్షన్ ఓవర్ లేక్ బెడ్స్ and encroachments of drainage channels have been identified as problems that have exacerbated flooding and inundation in the city in the past. ఇంతకు ముందు మనము పాస్ట్లో ఏమిటి నుంచి ఇలాంటి విపత్తులు జరిగాయి హైదరాబాద్లో అని చూస్తే కన్స్ట్రక్షన్ ఓవర్ లేక్ బెడ్స్ మీద కన్స్ట్రక్షన్స్ కట్టి ఉండడము, రెండోది ఎంక్రోచ్మెంట్స్ ఆఫ్ డ్రైనేజ్ ఛానల్స్ని ఆక్యుపై చేయడం, ఇంట్రూడ్ చేయడం అనమాట. ఇవి చేయడం వల్ల సో పాస్ట్లో ఈ ఫ్లడింగ్, ఇనండేషన్ అనేది ఎక్సెస్ కావడం అనేది మనం చూస్తున్నాం అనమాట. ద డెల్యూజ్ ఇన్ August 2000 ఫర్ ఎగ్జాంపుల్ 2000లో జరిగినటువంటి ఈ ఫ్లడ్ ప్రాబ్లం అనమాట. బట్ ద లిటిల్ దాట్ హ్యాస్ బీన్ డన్ టు unblock existing storm drains over the last decade has not been enough to handle the requirements of the city, which still depends upon an antiquated sewerage and drainage system. సో మొత్తం మీద దాని నుంచి ఏమైనా నేర్చుకున్నామంటే ఏమీ నేర్చుకోలేదు, చాలా తక్కువే చేశారు ఈ అన్బ్లాక్ చేయడానికి ఉన్నటువంటి స్టార్మ్ డ్రైన్స్ని అన్బ్లాక్ చేయడానికి. లాస్ట్ డికేడ్ నుంచి ఏమే కానీ చేయలేదు. ఇవి రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సిటీని మీట్ కావడంలో కంప్లీట్గా ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ సిటీ ఇప్పటికీ కూడా యాంటిక్వేటెడ్ సివరేజ్ డ్రైనేజ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యింది అనేది చెప్పుకోవడానికే సిగ్గుచేటు. Hyderabad urgently needs to expand and remodel its drainage system. So immediately Hyderabad ఏం చేయాలబ్బా అంటే
సో అది ఎక్స్పాండ్ చేసి డ్రైనేజ్ సిస్టమ్ని రీమోడల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిసైడ్స్ లేక్స్ అండ్ కెనాల్స్, సో ఈ లేక్స్ కెనాల్స్తో పాటుగా వెట్ ల్యాండ్స్ అండ్ వాటర్ షెడ్స్ ప్లే అ వైటల్ రోల్ ఇన్ అబ్జార్బింగ్ ఎక్సెస్ rainfall, but regrettably rapid urbanization in the twin cities have resulted in the loss of large portion of the wetlands. వెట్లాండ్స్ ఈ యొక్క ఉండడం వల్ల ఈ వాటర్ అబ్జార్ప్షన్కి ఛాన్సెస్ ఉన్నాయి. లేక్స్ కెనాల్స్ కాకుండా వాటర్ షెడ్స్, వెట్లాండ్స్ ఇవన్నీ కూడా regrettably, sadly, ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల, అర్బనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ సో సిటీని పెంచుకుంటూ పోతూ ఈ యొక్క వెట్లాండ్స్ అన్ని కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అండ్ అనాలిసిస్ బై ద సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇన్ 2016 రివీల్ దట్ 3,245 hectares of water bodies were lost in Hyderabad between 89 and 2001. So horrible thing. అనాలిసిస్ ప్రకారము సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ 2016లో ఏం రివీల్ చేశారంటే 89-2001లోనే అరౌండ్ 3,245 hectares ఆఫ్ వాటర్ బాడీస్ సో కనుమరుగైపోయాయి. ఎప్పుడు 89-2001లోనే. సో అవి చాలా యూజ్ అయ్యేటివి కానీ అవి లేకుండా చేసుకున్నాయి. లాంగ్ టర్మ్ the effects of flooding due to deluges can only be mitigated if urban planners take into account the hydrogeology of the cities and ensure that construction, development, land occupation do not take place in a way that reduces area of wetlands. సో ఫైనల్గా కంక్లూషన్ ఏంటి అంటే ఈ ఎఫెక్ట్స్, ఫ్లడింగ్ నుంచి ఎఫెక్ట్స్, ఈ డెల్యూజెస్ నుంచి ఎఫెక్ట్స్ ఇవి ఎప్పుడు మిటిగేట్ చేయబడతాయంటే అర్బన్ ప్లానర్స్ ఈ యొక్క హైడ్రోజియాలజీ అనే దాన్ని సిటీస్లో ఇంప్లిమెంట్ చేయడము, ఎన్ష్యూర్ దట్ కన్స్ట్రక్షన్, డెవలప్మెంట్, ల్యాండ్ ఆక్యుపేషన్. సో ఈ యొక్క కన్స్ట్రక్షన్, డెవలప్మెంట్, ల్యాండ్ ఆక్యుపేషను ఈ ఏరియా ఆఫ్ వాటర్ ల్యాండ్స్ని రెడ్యూస్ చేసే విధంగా ఉండకోకుండా ప్లాన్ చేసుకుంటే మాత్రమే ఫ్యూచర్లో దీనిలో మిటిగేషన్ సాధ్యమవుతుంది. రైట్ గైస్, లెట్స్ గెట్ టు ద టెస్ట్ ఆఫ్ ద డే. సో వీ హావ్ గాట్ error deductions once again. Don't talk to him, he always remains in a temper anala. It's a phrasal expression and phrasal expression as is ga cheppala. People in Darwin had become so accustomed to cyclone warnings that few of them paid any attention to the radio warnings which began this morning. I find no error. Next, this is the most important questions. This is the most important question. So possibly we take a singular which you have to prepare very carefully. This is the most important questions. ఎందుకు అంటే ఈజ్ అనేది సింగులర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మొత్తం అదంతా దీస్ ఆర్ రెండు చేంజ్ చేయాల్సి వస్తుంది. బ్రహ్మపుత్ర is one of the longest rivers of the world. We don't find any error. And the last but not the least, here the cashier counted up all of the money and wrote down the total in the register. So here the cashier counted up all of the money. So anil meaningless avutadi. Counted up all the money and wrote down the total in the register. So we needed to have off proportion here. That's it. That's all for the day, guys. I hope you enjoyed the class. Soon we are going to come to you with mains models. So separate classes untai danlaki. So get prepared for that. Keep watching this space and subscribe to our channel who didn't subscribe, and forward to your friends. The last but not the least, don't forget to like. Thank you. Signing off.